ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపాడు గ్రామంలో నాగమ్మ పుల్లారెడ్డి దంపతులకు 4 సంతానం. 1961 మార్చి 28న జన్మించారు శ్రీ కరుణాకర్ రెడ్డి గారు. ఖమ్మంలోని మొమినన్ హై స్కూల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన కరుణాకర్ రెడ్డి గారు 1977-79 మధ్యకాలంలో ఇంటర్ విద్యాభ్యాసాన్ని, 1979 నుండి 82 మధ్యకాలంలో డిగ్రీ విద్యను పూర్తి చేసి ఉపాధ్యాయ విద్యను చదవాలని నిశ్చయించుకున్నారు. నాగార్జున సాగర్ గవర్నమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో 1983-84 సంవత్సరాల్లో తన ఉపాధ్యాయ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో స్టేట్ వైజ్ 5th ర్యాంక్లో ఉత్తీర్ణులై అక్కడ తన ఎంఎస్సీ విద్యను 1985 నుండి 87 మధ్యకాలంలో పూర్తి చేశారు. ఎస్వి యూనివర్సిటీ తిరుపతి నుండి 1984-85 మధ్యలో ఎంఏ అడల్ట్ ఎడ్యుకేషన్ను పూర్తి చేశారు. 1991లో అన్నామలై యూనివర్సిటీ నుండి ఎంఈడి పట్టాను పుచ్చుకున్నారు. తరువాత ఎంఫిల్ ఇన్ టిష్యూ కల్చర్లో తన థీసిస్ను వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ నుండి పూర్తి చేశారు. ఇలా తన విద్యాన్వేషణలో ఎంఎస్సి, ఎంఏ, ఎంఈడి, ఎంఫిల్ అనే మైలురాళ్లను అధిగమించిన కరుణాకర్ రెడ్డి గారు తన కుటుంబ బాధ్యతల కారణంగా పిహెచ్డి చేయాలనే తన ఆలోచనను వదులుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత కరుణాకర్ రెడ్డి గారి వివాహం డాక్టర్ స్వప్నారెడ్డి గారితో నిశ్చయించడం జరిగింది. శ్రీమతి స్వప్న కరుణాకర్ రెడ్డి దంపతులకు 2 మగ సంతానం. వారే సహృదయ్ రెడ్డి, సృజన్ రెడ్డి. ప్రస్తుతం సహృదయ్ రెడ్డి రేడియాలజిస్ట్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోగా, సృజన్ రెడ్డి నేడు ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యతను సంపాదించుకున్న అంతర్జాలపు వ్యాపార సంస్థ అమెజాన్లో ఏరియా మేనేజర్గా తనకంటూ ఒక ప్రత్యేక హోదాను, గౌరవాన్ని సంపాదించుకున్నాడు. కరుణాకర్ రెడ్డి గారికి 2 సోదరులు, 1 సోదరి. మొదటి తమ్ముడు నరోత్తమ రెడ్డి. వీరు ఎంఎస్సి, ఎంఈడి పూర్తి చేసి జువాలజీ ఫార్మసిస్ట్గా పనిచేస్తున్నారు. రెండవ తమ్ముడు శ్రీనివాసరెడ్డి గారు. వీరు పాలిమర్ కెమిస్ట్రీలో డాక్టరేట్ పూర్తి చేసి ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఈఎస్ఐలో ప్రభుత్వ అధికారిగా బాధ్యతలను కొనసాగిస్తున్నారు. కరుణాకర్ రెడ్డి గారి సోదరి కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కరుణాకర్ రెడ్డి గారి చిన్ననాటి మిత్రులు శ్రీ ఎండి అన్సరీ గారు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నారు. కరుణాకర్ రెడ్డి గారి ఉద్యోగ ప్రస్థానాన్ని గమనించినట్లయితే 1987 నుండి 94 వరకు దాదాపు 7 సంవత్సరాల పాటు వృక్షశాస్త్రంలో జూనియర్ లెక్చరర్గా 1994 నుండి 96 సంవత్సరాల మధ్య కాలంలో సూర్యాపేటలో తనే స్వయంగా ఒక పాఠశాలను మరియు కళాశాలను స్థాపించి నిర్వహించారు. 1996 జూలై 18న ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా భద్రాద్రి గ్రామంలో పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ టీచర్గా నియమితులయ్యారు. తరువాత కిన్నెరసాని డ్యామ్ వద్ద జూనియర్ లెక్చరర్గా పనిచేశారు. 1999 సంవత్సరంలో మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ టీచర్ ఇన్ బయాలజీగా నియమితులయ్యారు. 2012-15 సంవత్సరంలో ప్రిన్సిపాల్ ఫ్యాకల్టీగా నియమితులయ్యారు. తాను కల్వకుర్తిలో పనిచేస్తున్నప్పుడు 2001 సంవత్సరంలో మొట్టమొదటి జోనల్ ఆటల పోటీలను రాష్ట్ర స్థాయిలో నిర్వహించి రెసిడెన్షియల్ విద్యా విధానానికి నూతన నాంది పలికారు. మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ విద్యా విధానంలో డిజిటల్ తరగతులను, స్మార్ట్ క్లాసెస్ను స్థాపించిన ఉత్తమ ఉపాధ్యాయునిగా సొసైటీలో తనకంటూ రాజముద్రను సంపాదించుకున్నాడు. విద్యా విధానంలోని సృజనాత్మకతను వెలికితీసి విద్యార్థులను ఉన్నత శిఖరాలను అవరోధింపచేసిన మహోన్నతుడు కరుణాకర్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాటంలో రాష్ట్ర విభజనకు నడుం బిగించి ఉపాధ్యాయుల శక్తి సామర్థ్యాలు ఉద్యమంగా రూపుదిద్దుకోవడానికి తన వంతు కృషి చేసిన కృషివరుడు కరుణాకర్ రెడ్డి గారు. చెన్నైలో నిర్వహించిన కార్పొరేట్ స్కూల్ రెస్పాన్సిబిలిటీ అండర్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే అంశంపై సిఎస్ఆర్ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తూ అందులో ప్రధాన వక్తగా వ్యవహరించారు కరుణాకర్ రెడ్డి గారు. ప్రస్తుతం రాష్ట్ర విద్యా మండలి అనుసరిస్తున్న కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ మెథడ్కి నూతన రూపం దాల్చిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి. ఆయన బ్లూ స్కై పోర్టల్ అనే అధునాతనమైన సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి సైన్స్ కంటెంట్కి కూడా మేనేజర్గా అపాయింట్ అయ్యారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత మహాత్మా జ్యోతిబా ఫులే సొసైటీ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి హైదరాబాద్లో స్థాపితమైంది. 2015లో కరుణాకర్ తల్లి లాంటి సొసైటీ నుండి విడిపోయినందుకు కొంతకాలం సెలవు తీసుకున్నారు కరుణాకర్ రెడ్డి గారు. కానీ 2017 నవంబర్ 15 నాడు తిరిగి తన సొంత సొసైటీలో నియమితులవ్వడం
ఆయనకు ఒక మర్చిపోలేని అనుభూతి అని చెప్పాలి. తాను అభిమానించే వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి తన కార్యదర్శి శ్రీ మల్లయ్య భట్ గారు. కార్యదర్శి గారి బాధ్యతల్లో తన యొక్క పనితనాన్ని చూపి కార్యదర్శి గారికి బాధ్యతలను తగ్గించి తను విజిలెన్స్ ఆఫీసర్గా హెడ్ ఆఫీస్లో నియమితులయ్యారు. ఎంజేపీటీ హైదరాబాద్ సొసైటీలో కరుణాకర్ రెడ్డి అంటే అందరు ఉద్యోగులకు గుర్తొచ్చేది నూతనత్వం, సృజనాత్మకత. కార్యదర్శి గారి ఆదేశాల మేరకు జిల్లా స్థాయి నుండి ఇంటర్ సొసైటీ వరకు కార్యకలాపాలను నిర్వహించి సొసైటీని కీలక పాత్రలో ఉంచడంలో తనకు తానే ధీటుగా వ్యవహరించారు. తను తెరవెనుకుండి తన సొసైటీని ముందుకు నడిపించారు కరుణాకర్ రెడ్డి గారు. ఆటల పోటీల్లోనే కాకుండా విద్యా విధానాల్లోనూ, పాఠశాల స్థాపనలోనూ, పాఠశాల నిర్వహణకు కావాల్సిన విధి విధానాల్లోనూ విద్యార్థుల ఆరోగ్యాల గురించి ఏమాత్రం వెనకడుగు వేయలేదు కరుణాకర్ రెడ్డి గారు. రెసిడెన్షియల్ స్కూల్ అనగానే విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం అనే విధంగా రాష్ట్రంలో ఏ సొసైటీకి లేని మార్పులు చేసి మన సొసైటీని నేడు రాష్ట్రంలో ప్రప్రథమంగా నిలబడడానికి ఆద్యునిగా వ్యవహరించారు కరుణాకర్ రెడ్డి గారు. విద్యార్థుల శ్రేయస్సే తన శ్రేయస్సుగా, విద్యార్థుల అభివృద్ధే తన సంపదగా ముందుకు సాగుతున్న మహోన్నతమైన వ్యక్తి మన కరుణాకర్ రెడ్డి గారు. మన సొసైటీకి బెంచ్ మార్క్, ఒక నూతన ఆలోచన, లిటరరీ అండ్ కల్చరల్ కార్నివాల్ అనే సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలకు ఆద్యుడు కరుణాకర్ రెడ్డి గారు. ఈ కార్యక్రమాలను ప్రారంభించడానికి నిరంతరం 4 రోజుల పాటు శ్రమించి విధి విధానాలను రూపొందించి ఆ కార్యక్రమాలను నిర్వహించారు. ఫస్ట్ ఇంటర్ సొసైటీ లిటరరీ అండ్ కల్చరల్ కార్నివాల్ 2019లో తను రూపొందించిన విధి విధానాలను నిర్వహించి విద్యార్థుల్లో సాహిత్య సాంస్కృతిక నటనా నైపుణ్యాలను వెలికితీసి వారి అభివృద్ధికి బంగారు బాటలు వేసిన గురువు కరుణాకర్ రెడ్డి గారు. తన 23 సంవత్సరాల సర్వీస్లో తెలంగాణ రెసిడెన్షియల్ సొసైటీస్ను దేశంలోనే అతి క్రియాశీలకమైన విద్యా విధానంగా రూపొందించడంలో తన వంతు కృషి చేసి నేడు అనగా 31 మార్చి 2019 నాడు తన పదవికి విరమణ చేస్తున్న మా గురువు గారు శ్రీ కరుణాకర్ రెడ్డి సార్ గారికి మా శుభాకాంక్షలు. ఆ దేవుడు సార్కు మరియు వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలనిచ్చి తను నిరంతరం పనిచేయడానికి శక్తినివ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.